నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే బాగానే ఉన్నా. నేను ఏది కొన్ని చేస్తున్నాను చూసిరా, పిల్లల కోసం అని ఫ్రాక్స్ తీసుకున్నా. చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్ లోనే అనమాట. ఎట్లా వచ్చినాయి ఎన్ని చూపిస్తా. నేనైతే తీసుకున్నా కదా, చూపించకపోతే కడుపు ఉబ్బిపోతుంది, లావ్ అయిపోతుంది కదా, అందుకోసం చూపిస్తా. చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఈ శారీ గురించి కూడా చెప్తా, నేను నెక్ డిజైన్ గురించి కూడా చెప్తా. నేను పెట్టుకునే నెక్ డిజైన్ ట్రెండ్ అవుతుంది అనమాట, చెప్తా అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఈ మీషో చూద్దాము ఎట్లా వచ్చినాయి, లాస్ట్ కి శారీ గురించి చెప్తా. ఓకేనా? ఫస్ట్ అయితే ఫ్రాక్ తీసుకున్నాబ్బా, ఎంత 500 ఏమో ఇది, కానీ బాగుంది. మనం స్టిచ్ చేసుకున్న దానికన్నా బాగుంది. మధ్యలో ఎట్లా వస్తున్నాయి అంటే నిజంగా బోటిక్ స్టైల్లో వస్తున్నాయి, స్టిచ్చింగ్ అంత బాగా వస్తున్నాయి. అందుకే రివ్యూ చేద్దాంలే అని చూసిన అనమాట. నాకు చాలా బాగా అనిపించినాయి, మీకు చూపిస్తా. పానవాగా తీసినా కూడా నేను అంటే ఏంది ఇంత తక్కువకి వస్తుంది, ఇంత ఇట్లా వస్తుందా రావట్లేదు అని చూద్దామని. అసలు క్లాత్ కూడా జార్జెట్ లో ఉంది, చాలా బాగా వచ్చింది. స్మూత్ ఫ్లేర్ కూడా మనం కూడా పెట్టుకోలేము, అంత కష్టపడి కుట్టలేము, అంతగానం వచ్చినాయి అన్నమాట ఫ్లేర్. చూడండి, పిల్లలకి ఎవరికైనా కావాలంటే తీసుకోండి. వైట్ లో ఉంది అనమాట ఇది. ఒక నిమిషం, ఇది మనకి ఎట్లా వస్తుంది అనమాట. ఇవి మనం కుట్టుకుంటాం కదా స్ట్రెచబుల్ కోసం, మనకి ఇంతవరకు నేను కూడా వేయలేదు, ఎందుకంటే చాలా రిస్క్ ప్రాసెస్ ఇది. పిల్లలకి ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది అనమాట. సైడ్ నేను అన్నగా మొన్నటిదాకా బాధపడ్డా కదా, ఇట్లా సైడ్ కట్టుకునేది ఎట్లేదు అనేసి. ఇట్లా ఉంటే కూడా మనకి ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది అనమాట. ఇట్లా స్ట్రెచబుల్ ఉంటే బాగా నచ్చింది నాకు. 527 రూపాయలకేమో వచ్చింది ఫ్రాకు. గ్రేట్ కదా, ఇంత ఫ్యాబ్రికే శారీ మొత్తం పెట్టిన ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే 3 స్టెప్స్ నేను ఆల్రెడీ కుట్టినా. నేను ఇది మన ఛానల్లో కూడా ఉంది, ఇట్లా ఫ్రిల్స్ పెట్టింది. అందుకే ఇంత షాక్. నేను ప్రతిదీ ఇంత కష్టపడి కుడతా నేను. నాకు పడుతుంది బాగానే 3-4 అవర్స్ పడుతుంది. అట్లా ఇంత తక్కువకి వస్తుంది అనేసి షాక్ అయ్యి తీసుకున్నా. ఫ్రంట్ బ్యాక్ మనకు ఒక తిరిగి ఉంటుంది. నేనైతే పన్నమ్మకి గుర్తుపెట్టుకొని మీడియం పెడతాను అనమాట. ఎప్పుడు సైజెస్ టాప్లు అయినా సరే, ఫ్రాక్స్ అయినా సరే మీడియం పెట్టేస్తా తనకి. ఇక్కడ ఇది మనకి ఇట్లా వచ్చింది అనుకో, ప్యాక్ చేసుకోవడం. అంటే 2 సేమ్ ఉన్నాయి అనమాట. నెక్ డిజైన్ ఏం అర్థం కావట్లే. ఎట్లా అనిపించింది ఏంది కూడా కామెంట్ చేయండి. మనకి ఫ్రాక్ పర్లేదా, వేసుకోవచ్చు, పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు. చాలా బాగుంది, నీట్గా ఉంది అనమాట. చూపిస్తాడు ఎంత అసలు ఇట్లా వచ్చింది చూసిరా, కుట్టినట్టే వచ్చింది. 4 ఇచ్చిర్రు, 3 కాదు 4. 1 2 3 4 నేను 3నే కుట్టిన, ఇంకా తట్టుకోలేక. క్లాత్ చాలానే పట్టి ఉండొచ్చు, బాగుంది. ఎక్కడ అంటే నచ్చితే పిల్లల కోసం తీసుకోరు. ఇది ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా చూపిస్తా. ఇది డ్రెస్ అనమాట మనకి. 3 పీస్ కుర్తా సెట్ 500 ఏమో, అంతే 500 పడ్డది. ఇది కూడా కత్తెర తెచ్చుకున్నా కదా, చూపిస్తాగండి. ఇది ఓపెన్ చేయలేదు, ఇది ఈ రోజే వచ్చింది. చెప్తాను కదా, అన్ని ఒక్కొక్కటి వస్తుంది అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ కూడా వీడియోలో అడుగుతుర్రు, నాకు తెలుస్తుంది. వీడియో చదువుతున్నాం కానీ అసలు మా పండమ్మ కొంచెం ఎగ్జామ్స్ ఉంటే బిజీగా ఉంది. అసలు ఇటు ఇన్స్టాగ్రామ్ ఇటు యూట్యూబ్ని అసలు పెట్టలేకపోతుంది కామెంట్స్లో. అందుకే ఏమనుకోకండి, కటింగ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తా నేను. అంబ్రెల్లా డ్రెస్ అని చెప్పినా కదా, దాన్ని కూడా ఉంది వీడియో. వాయిస్ ఓవర్ లేట్ అనమాట, ఒక తర్వాత ఒకటి లేట్ చేస్తున్నాము. నేను ఈసారి అయితే నాదే వాయిస్ ఓవర్ చేయడానికి కూడా బతకం అవుతుంది. అంటే పని సెట్ అవ్వట్లేదు నాకు అసలు. ఇప్పుడు కూడా వీడియో చేసే టైం తెలుసా 8:20 ఏమో అవుతున్నట్టుంది. ఎందుకంటే టైం దొరుకుతలేదు అసలు. ఎవరిని పెట్టుకోలే, నేను హెల్పర్ని నేనే చేసుకుంటా కాబట్టి నాకు కొంచెం ఇట్లా పనికి దానికి దీనికి కొంచెం కష్టం అవుతుంది. ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అవుతుంటే కూడా ఇంకా పని ఎక్కువనే అయిపోతుంది. ఇది డ్రెస్ అనమాట. మా పండమ్మ చేయదు, నిజంగానే చేయదు. ఇది కూడా బాగుంది డ్రెస్సు. మనకి ఫ్యాబ్రిక్ వస్తాయి చూడండి, శారీస్ వస్తున్నాయి చూడండి, అది పండుగ ఒక బర్త్డేకి అని కుట్టిన చూడండి, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది లెహంగా లెక్క కుట్టినా కదా, అది అదే అనమాట. ఈ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంది. నాకు వీడియోలో బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. అంబ్రెల్లా డ్రెస్ కదా, పిల్లలు ఎవరైనా తీసుకుంటారు. 2 పీస్ కుర్తా సెట్ కాదు, 3 పీస్ కాదు, 2నే. ఎందుకంటే టాప్ అండ్ చున్నీనే ఇచ్చిర్రు, లెగ్గిన్ లేదు. ఫుల్గా ఉంది అనమాట. ఇది చూసిరా, నిండుగా ఉంది. ఏదైనా లెగ్గిన్ వైట్ అన్నీ వేసుకున్నా సెట్ అవుతుంది. నేను 3 అనుకున్నా, 2 అంట. ఇంకా బాగుంది, కుట్టించుకుంటాం కదా మనం అంబ్రెల్లా వేసి, అట్లుంది అనమాట. నాకు మంచిగా అనిపించింది. సరే చూపిద్దాం, రివ్యూ చేస్తే ఎవరైనా తీసుకుంటారు కదా, అయితే తీసుకున్నా. బాగుంది, క్వాలిటీ బాగుంది, ఫిట్టింగ్ కూడా బాగుంది. ఇది చున్నీ అనమాట. అంటే 2 పీస్ కుర్తా సెట్ ఇది. అంటే నచ్చుతుందా ఆలోచించను. ఇంకా కింద రివ్యూలు కూడా ఎక్కువ చూడను. అంటే నేను వచ్చినాక నేను చూస్తా, కింద రివ్యూ ఎక్కువ చూడను అనమాట. బాగుంది, పెట్టొచ్చు. చూసిరా,
బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కుట్టించుకోవడానికి తెలుసు అంబ్రెల్లా డ్రెస్ ఎంత ఛార్జ్ చేస్తారో నాకు తెలిసి 300-400 అట్లా ఉంటుంది ఛార్జ్ చేయనిక. అందులో లేసేసి వచ్చింది కాబట్టి బాగుంది. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. ఇది కూడా మీడియమే పెట్టిన. వీలుంటే పనమ్మ పిక్స్ పెడతా చూడండి. ఇక్కడ బాగుంది బేబీ పింక్ కలర్ లో చాలా బాగుంది. ఇక్కడ నచ్చితే తీసుకోండి. ఇది కూడా అవునా, నేను ఇది విషయంలో తీసుకున్నా. నేను వెస్ట్ అనమాట. నేను వెతికిన దాంట్లో కొంచెం మనకి ఆ రియాలిటీ తెలుస్తుంది అనమాట. పూల లాగా అనిపిస్తుంది అనమాట. క్లాత్ తో ఉంది, పూలు పెట్టుకున్న ఫీలింగ్ ఉంది అనమాట. బాగా అనిపించిన ప్రతిసారి కొనుక్కొచ్చుకొని పెట్టుకోలేం కదా, ఎప్పుడన్నా వీళ్ళు దొరికినప్పుడు పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నా. ఒకసారి చూడండి, బాగుంది కదా, ఫ్లవర్ లెక్క ఉంది. ఎందుకు ఈ తోకలు కట్ చేయలేదంటే వేడిలాగా కూడా పెట్టుకోవచ్చు కదా, అందుకోసమే అట్లా ఉంచుకున్నాను అనమాట నేను. ఇది ఇంకో ఫ్రాక్ ఈ మధ్య ప్రింటెడ్ వస్తుంది కదా, ప్రింటెడ్ కాదు ఇది క్లాత్ మీదనే. ఇది బటర్ఫ్లై, ఇది ఆ మధ్య ప్రింట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తో వచ్చిన క్లాత్ చూసినాం కదా మనం, అప్పట్లో బాగా ట్రెండ్ అయినాయి ఇవి. దాని మోడల్లో ఇచ్చిరు. నాకు తెలుసు ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కాదని, ఎందుకంటే చూస్తే తెలుస్తుంది అది వీడియోలో కూడా, ఫొటోస్ కూడా పిక్స్ లో. ఇది కూడా స్టెప్ 3 స్టెప్స్ అన్నమాట. బాగుంది చూడడానికి అయితే బాగుంది. మనకు అట్లనే ఉంది కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాదు, క్లాత్ లో వచ్చేది అనమాట. బాగుంది ఎందుకంటే చాలా కష్టపడి కుడుతున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. ఇది 300, మీరు నమ్ముతారా? 300. ఇది ఎంత బాగుంది కదా, అసలు ఎంత బాగుంది కదా కలరు. అంటే అదేం వైట్, ఇది మనకి క్రీమ్ కలర్ అన్నమాట. గోధుమ కలర్ అంటాం కదా మనము, క్రీమ్ కలర్. వైట్ అయితే కాదు, అది వైట్. అది ఉంది చూడండి, అది వైట్ అనమాట. మరక పడితే కూడా కనబడుతుంది అన్నట్టుంది. ఇది అట్లా లేదు కానీ సూపర్ ఉంది అబ్బా క్వాలిటీ అయితే. చిన్న హ్యాండ్స్ టైప్ ఇచ్చి నేను కుట్టినా కదా అట్లా వచ్చింది. నిజంగా బాగుంది. ఇది కూడా పిల్లలు నచ్చితే తీసుకోండి. చెప్పడం మర్చిపోయినా, లైనింగ్ వేసి వచ్చినాయి. దీనికి వచ్చింది, దానికి వచ్చింది, వీటన్నిటికీ లైనింగ్ వచ్చింది. కానీ అంటే చెప్పినా కదా ఇంత ముందు కూడా, లైనింగ్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ లైనింగ్ వేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక వర్త్ అవ్వాలి కదా. అట్లా బాగుంది. నచ్చిందా మీకు? ఇవి ఇంత బాగుంది చూడండి. నేను ఇంతవరకు కుట్టలేదు అట్లా ఈ ఫ్యాబ్రిక్ లో ఇట్లా తీసుకొని. ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది, కాస్ట్లీ. అది ఉండడమే 450-400 అట్లా ఉండదు అనమాట. దగ్గర ఇట్లాంటి వాటికి కుట్టాలంటే 4 మీటర్స్ కంపల్సరీ పడుతుంది మనకి. ఓకేనా, బాగుంది. నాకైతే నచ్చింది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. చాలా 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 బాగుంది. ఇంకోటి అబ్బా, మనం చెప్పినా కదా ఇంకో బ్లౌజ్ తీసుకున్నాను, వేసుకున్నా కూడా అది కూడా వేసుకున్నా, అది కూడా ఉంచుకున్నా. చెప్పినా అన్ని తీసుకుంటున్నా, కలర్లు తీసుకున్నా. జర లేట్ వస్తున్నాయి ఇవి. ఇది కూడా చాలా బాగుంది. ఎందుకంటే బ్యాక్ కూడా నాకు డీప్ వచ్చింది అనమాట. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏం తెలుసా, నేను బొంగల హ్యాండ్స్ పెట్టుకున్నా, నాకు ప్లేన్ హ్యాండ్స్ వచ్చింది. సరే పర్లేదులే, బొంగల కన్నా ప్లేన్ అయితే నేను ఎనీ టైం వేసుకోవడానికి వీలుంటుందని. కాకపోతే వీలుంటే లింక్ పెడతా. నాకు మరి మొత్తం పొడుగు హ్యాండ్స్ వచ్చింది, చూపిస్తా ఇప్పుడు నేను ఓపెన్ చేసి. అయితే చాలా బాగుంది. అసలు ఇది కూడా ఓపెన్ చేసుకొని వేసుకొని చూసా, సూపర్ ఉంది. అసలు డీప్ అయితే సూపర్ దింపిర్రు. ఇది మనకి ప్యాక్ పెడతా చూడండి. అసలు మనం నార్మల్ గా కుట్టుకున్నాం చూడండి బ్లౌజులు, అట్లా ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే తీసుకోండి తప్పకుండా ఇలాంటి బ్లౌజులు. చాలా అంటే చాలా బాగుంది. ప్రిన్స్ కట్ వచ్చి చిన్న గోల్డ్ మందం ఉంది క్లాత్. నాకు ఇది 200 పడ్డది. సేమ్ చెప్పినా కదా, బ్రెడ్ చూపించిన కదా మొన్న వీడియోలో, సేమ్ దాని లాంటిది. నాకు అది 200 పడ్డది, ఇది 200 పడ్డది. కాకపోతే ఇలా వేరియేషన్ ఏంటంటే నాకు బుంగల హ్యాండ్ చూపించిరు. ఈ హ్యాండ్ ని కొంచెం చిన్న బుంగ వచ్చి ఇట్లా పట్టి టైప్ వేసిరు అనమాట. చూద్దాం డిఫరెంట్ కూడా పెట్టుకుందాం ల్యాండ్ తీసుకున్నా. అది రాలేదు, ఇది వచ్చింది. ఇది కూడా నాకు నచ్చింది, అందుకే ఇది కూడా ఉంచేసుకుంటా. బాగుంది. శారీ చెప్పినా కదా, శారీస్ ఏమైనా తీసుకుంటే కట్టుకోవడానికి వేసుకోవడానికి బాగుంటుందని. చూసిరా డీప్ ఎట్లుందో, చాలా బాగుంది. మనం పెట్టుకున్నట్టే ఉందన్నమాట డీప్. ప్రింట్స్ కట్ ఇచ్చిరు, అదొకటి బాగుంది. క్లాత్ కూడా చాలా మందం ఉంది అనమాట. గోల్డ్ ఇది ప్రింట్, గోల్డ్ గుర్తుపెట్టుకోరి. స్ట్రెచబుల్, ఫుల్ స్ట్రెచబుల్ అనమాట. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ మీరు సైజు కరెక్టే పెట్టుకోండి మీరు. ఓకేనా, ఇవే ఇంత. శారీ గురించి చెప్తా అన్నా కదని. బాగుంది ఇది కూడా. ఈ శారీ అయితే నేను అనన్య కదా పండు, మా పండమ్మ తీసుకుంది నా కోసము. చిన్న ఫంక్షన్ ఉండే తీసుకుంది అనమాట. అనన్య ఫ్యాషన్ హౌస్. ఇక్కడ పిక్, అది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతా, నచ్చితే మాత్రం తీసుకోరు. చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది మన. ఈ నెక్ డిజైన్ కూడా నేను చూసి పెట్టుకున్నాను అనమాట, నాకు ట్రెండ్ అవుతుంది. పన్నమ్మ కూడా పెట్టినా కానీ ఇట్లా 2 లెక్క ఉంటుంది అనమాట. కట్ అది స్కాలప్
2 వస్తుంది స్కాలప్. నేను 1 పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ హైలైట్ అవుతుంది. బాగా అనిపించిందా లేదని చెప్పండి. వీలుంటే షార్ట్ లో పెట్టని ఇంకా చూస్తా, ఎందుకంటే షార్ట్ తీసిన లాంగ్ తీయలేదు అనమాట. జస్ట్ మెజర్మెంట్లు నాకు బ్యాక్ ప్రింట్ ఎట్లా తీసుకున్నాను. మీకు ఎట్లా అనిపించింది ఏంది కామెంట్ చేయండి. శారీ అయితే ఇట్లా ఈ వెనకాల కూడా స్కాలప్ నెక్, టెంపుల్ డిజైన్ లో స్కాలప్, కింద స్కాలప్ ఇచ్చిన అనమాట. నాకు బాగా నచ్చింది, మస్తు ఉందన్నమాట శారీ. ఇట్లా కుట్టుకుంటే ఇట్లుందనమాట శారీ అయితే. ఎవరైనా కొత్త చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ తో పాటు మీషో కూడా రివ్యూ చేస్తా, మంచిగా రివ్యూ చేస్తా. థ్యాంక్ యూ.